ఇద్దరు యవనస్తులు గొర్రెలు కాసుకునేవారు. ఇద్దరు కూడా గొర్రెలు కాసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారిద్దరు కూడా గొర్రెలను తీసుకుని ఓ ప్రాంతం దగ్గరికి వచ్చారు. గొర్రెలన్నింటినీ కూడా పచ్చిక బయలు వదిలిపెట్టి వారిద్దరు గట్టు మీద కూర్చున్నారు. కూర్చున్న వారు కాసేపటి తర్వాత అలా పడుకున్నారు. పడుకున్న తర్వాత మెల్లగా కొంచెం సంధ్యావేళ దాటి చీకటి పడుతుంది. ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి. ఈ లోపల ఒకడు అన్నాడు, అరే ఆకాశం చూడరా ఎంత పెద్దగా ఉందో, ఆ తర్వాత ఆ నక్షత్రాలు ఎంత చక్కగా ఉన్నాయో అని తన అభిలాషను వ్యక్తం చేస్తూ ఒకడన్నాడు, నాకు నక్షత్రాలన్నీ గొర్రెలుంటే ఎంత బాగుంటుందా అన్నాడు. లేవు, వాడు ఆశ అనమాట. ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఎందుకంటే వాడు గొర్రెలు కాసుకున్నాడు కాబట్టి వాడు ఆలోచన ఇప్పుడు కూడా అక్కడే తిరుగుతూ ఉంటుంది. నాకు ఆకాశంలో ఉన్నన్ని నక్షత్రాలు ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు. రెండో అన్నాడు, చాలా బాగుంటుందిరా, అన్ని గొర్రెలు అంటే అసలు కోటీశ్వరుడు, చాలా గొప్పవాడు అయిపోతావు అని రెండో వాడు కొంచెం సపోర్ట్ చేశాడు. కాసేపటి తర్వాత రెండో వాడు, అరే నక్షత్రాలను తనలో కలిగి ఉన్న ఆకాశాన్ని చూడరా ఎంత విశాలంగా ఉంది, నాకు ఆకాశం అంత పొలం ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు. ఎందుకంటే గొర్రెలు పొలంలో వేస్తున్నాయి కదా, వాడికి ఆశ వచ్చింది, ఆకాశం అంత ఫీల్డ్ నాకుంటే ఎంత బాగుంటుంది, ఇంకా నేను చాలా ధనవంతుడు అయిపోతాను అని వాడు తన యొక్క అభిలాషను వ్యక్తం చేశాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఆకాశాన్ని చూడు నక్షత్రాలను చూడు అని వారిద్దరు మాట్లాడుకుంటుంటే సడన్గా ఒకడికి ఓ డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, ఆకాశం అంత పొలం కావాలన్నాడు కదా, వాడికి వచ్చిన డౌట్ ఏంటంటే, అరే మిత్రమా, నీకు నక్షత్రాలని గొర్రెలు ఉంటే ప్రతిరోజు ఎక్కడ మేపుతారా అన్నాడు. అన్ని గొర్రెలు మేపాలంటే చాలా పెద్ద పొలం కావాలి కదా, ఎక్కడ మేపుతావు అన్నాడు. వాడన్నాడు, నీది ఉంది కదా, ఆకాశం అంత పొలం నీది అన్నావు కదా, నీ పొలంలో మేపుతానన్నాడు. వీడి కోపం వచ్చింది, నా పొలంలోనికి ఒక గొర్రె వచ్చిన కాలు ఎరగొట్టేస్తాను జాగ్రత్త అన్నాడు. వాడి కోపం వచ్చి, నా గొర్రె కళ్ళు ఎరగొడతావరా నువ్వు, అసలు నువ్వే అంత, నీ స్థాయి ఎంత అని చెప్పి ఇద్దరు కలబడి తన్నుకోవడం మొదలుపెట్టారు. ఎంతలా తనుకుంటున్నారంటే ఆ పొలంలో దొర్లి కొట్టుకుంటున్నారు ఇద్దరు కూడా. ఈ లోపల ఆ మార్గంలో మీలాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి, బాబా ఏంటి మీ గొడవ కారణం ఏంటి, మీ దెబ్బలాట కారణం ఏంటని అడిగితే, చూడండి సార్, ఆకాశం అంతా పొలం వీడిదట, తారలన్నీ నక్షత్రాలు నావట, నా గొర్రెలు వీడి పొలంలోకి రానివ్వడట, మరి తననా అన్నాడట. అప్పుడు ఆయన కాసేపు నవ్వుకుని, అరే నీకు ఆకాశం అంత పొలము లేదు, నీకు నక్షత్రాలన్నీ గొర్రెలు లేవు, కానీ రియాలిటీలో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, దెబ్బలాడేసుకుంటారు, తన్నుకుంటున్నారు. చాలాసార్లు మానవ బంధాల్లో కొన్నిసార్లు సమస్యలు, ఇబ్బందులు, గొడవలు ఎందుకు వస్తాయంటే, ఏదో ఆలోచన చేస్తాం, ఏదో ఊహిస్తూ ఉంటాం, ఆ ఊహలకు ఎవరైనా అడ్డు తగిలితే, ఆ ఊహలకు ఎవరైనా అడ్డు వస్తే ఇంకా అక్కడి నుంచి గొడవల గందరగోళాల్లో వీటిని మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అర్ధరహితమైన వాగ్యుద్వాలు చాలా జరుగుతుంటాయి ప్రపంచంలో. మానవుడు ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, లేదా ఒక పనిని ఎలా చేయాలో సరైన అవగాహన లేక లోక సంబంధ విషయాల్లో తన మునకలై ఇబ్బందులు పడుతున్న రోజుల్లో దేవుని వాక్యాన్ని మనం ఎందుకు వినాలి, పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఎందుకు మనం పరిశీలన చేయాలి అంటే, వాక్యము మనకు క్లారిటీ ఇస్తుంది. అన్ని విషయాల్లో కావాల్సిన క్లారిటీని ఇచ్చి మనలోనే కన్ఫ్యూజన్ ప్రక్కగా నెట్టేసి ప్రతి విషయంలో సరైన అవగాహన దేవుని వాక్యం మనకి ఇస్తుంది. మీకు ఎప్పుడైనా ఒక సొల్యూషన్ కావాలి అంటే, ఒక పరిష్కారం కావాలంటే, డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ రన్ ఆఫ్టర్ ద ఫిలాసఫీస్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక సంబంధమైన తత్వజ్ఞానం వెనకాల కానీ లేదా మనుషుల వెనకాల పరిగెత్తద్దు. Whenever you want a solution for a problem, open the scripture and focus on the word of God. దేవుని లేఖనాలు తెరిచి వాక్యం ఏం చెబుతుంది, లేఖనము ఏమి చెప్పుచున్నది అని ప్రశ్నించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి తన మహిమ